శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ భగవాన్ స్మృతులు ఎన్ బలరాం రెడ్డి గారి భగవాన్ స్మృతులు చెప్పుకుంటున్నాము. దానిలో భగవాన్ సన్నిధి యొక్క శక్తిని గురించి బలరాం రెడ్డి గారు ఇలా చెప్తున్నారు. భగవాన్ యొక్క విశిష్టత ఆయన సన్నిధి యొక్క శక్తే అని నా విశ్వాసం. భగవాన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సన్నిధిలో ఉన్న శక్తి ఆయన గొప్పతనం అని నేను అనుకుంటున్నాను. భగవాన్ బోధించిన విషయాల్లో చాలా వరకు ఎంతో కాలంగా గ్రంథాల ద్వారా జనులకు అందజేయబడ్డాయి. అయితే సత్యముతో పూర్తిగా శక్తివంతమైన ఉనికిని భగవాన్లో మేము గుర్తించాం. సత్యంతో పూర్తిగా శక్తివంతమైనటువంటి ఉనికి, ఆ ఉనికిని భగవాన్లో మేము గుర్తించాం. ఆయన సత్యంతో పూర్తిగా ఐక్యమైపోయి శక్తివంతమై ఉన్నారు. ఆ ఉనికిని మేము ఆయన సన్నిధిలో గుర్తించాం. ఆయన ఉనికి ఎంత శక్తివంతమైంది అంటే మేము ఆయన్ని సమీపించగానే ఆయన సన్నిధి మా అంతరంగం పైన బాగా ప్రభావం చూపుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉండేది. ఆయన సన్నిధిలో ఉండే దివ్యమైన శక్తి చాలా అద్భుతమైంది, ఎంతో విశిష్టమైంది కూడా. భగవాన్ హాల్లో ఏదో బయటికి కనిపించని శక్తి క్షేత్రం ఉన్నట్లుగా నేను ఎల్లప్పుడూ అనుభూతి చెందుతూ ఉండేవాడిని. భగవాన్ కూర్చున్నటువంటి హాల్లో బయటికి కనిపించిన ఏదో గొప్ప శక్తి క్షేత్రం ఉన్నట్లుగా నేను ఎప్పుడు అనుభూతి చెందుతూ ఉండేవాడిని. మేము హాలులోకి ప్రవేశించి అక్కడ కూర్చోగానే మేము వేరే ఏదో తలంలోకి ప్రవేశించినట్లు మాకు అనిపించేది. అంటే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధం లేని ఒక అద్వితీయమైన ఒక దివ్య తలంలోకి ప్రవేశించినట్లు అనిపించేది. ఈ బాహ్య ప్రపంచాన్ని అధిగమించి ఉండే భగవాన్ యొక్క దివ్య సన్నిధిలో మేము ఎరిగి ఉన్న బాహ్య ప్రపంచం తన యొక్క శక్తిని, తన ఉనికినంతా కోల్పోయేది. భగవాన్ సదా బాహ్య ప్రపంచాన్ని అధిగమించి ఉండేవారు. అట్టి భగవాన్ సన్నిధిలో మేము మాకు తెలిసి ఉన్న ఈ బాహ్య ప్రపంచం తన శక్తినంతా, తన ఉనికినంతా కోల్పోయేది. ఆయన ఉనికి ప్రభావం ఆ వాతావరణాన్ని అంతటినీ కమ్మేసినట్లు అనిపించేది. భగవాన్ యొక్క అద్భుతమైన శక్తి ఉన్న ఆ ఉనికి యొక్క ప్రభావం ఆ వాతావరణాన్ని అంతా కమ్మేసి ఈ బాహ్య ప్రపంచం కనిపించకుండా అయిపోయేది. ఆ రోజుల్లో చాలా మంది ఆధ్యాత్మిక గురువులు పాఠశాలలను, వైద్యశాలలను మొదలైన వాటిని స్థాపించడం మనం చూసాం. ఆ రోజుల్లో ఈ పరోపకారశీలత వలన ఆ ప్రయోజనం ఉంటుంది అనే నిస్సందేహమైన విషయం. ఇలాగా పూర్వకాలంలో చాలా మంది ఆధ్యాత్మిక గురువులు గురుకుల పాఠశాలల్ని, వైద్యశాలల్ని స్థాపించడం మనం ఎరుగుదు. గతంలో ఈ పరోపకారశీలత వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది అనేది నిస్సందేహమైన విషయం. అయినప్పటికీ భగవాన్ మనల్ని అటువంటి పనులను చెయ్యమని ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పింది ఒక్కటే ఒకటి, నిన్ను నువ్వు తెలుసుకో అని. అంటే ఆత్మను గుర్తించమని, మానవాళి బాధలన్నిటినీ తొలగించగలిగిన సర్వరోగ నివారిణి మానవుని జీవిత లక్ష్యము ఇదేనని ఆయన నమ్మేవారు. కానీ కేవలము ఆత్మ కొరకు మాత్రమే అన్వేషించగల పూర్తి నిజాయితీతో కూడిన శ్రద్ధ గలవారు మనలో ఎంతమంది ఉన్నారు? కేవలం ఆత్మ కొరకే, నా నిజస్వరూపమైన ఆత్మ కోసమే అని వెతకగలిగిన పూర్తి నిజాయితీతో కూడిన శ్రద్ధ కలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? సంఘ సేవ లేక లోకహితము అంటూ మనం నిరంతరము మన దృష్టిని మన లక్ష్యంపై నుంచి పక్కకు మరలించడం జరుగుతుంది. సంఘానికి సేవ చేయాలి,
కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం అందించాలి, లేకపోతే ఏదో పుణ్య కార్యాలు చేయాలి, ఇలా దైవ కార్యాలు చేయాలి అన్న దాని మీదకి మనసు ఏదో ఒకటి చేసేవాడిని ఉంచుకొని ఆ క్రియలు చేయడం మీదకి ఆసక్తి చూపిస్తారే తప్ప ఈ చేసేవాడెవడా అని తన వైపుకి తాను శ్రద్ధని చూపించగలిగిన వారు ఎంతమంది ఉన్నారు మనలో? అయితే ప్రపంచం ఎక్కడుంది, మనం ఎవరిని, దేని మీద కదా మనం దృష్టిని పెట్టాలి? ముందు ఈ ప్రపంచం ఎక్కడుంది, మనం ఎవరిని అన్న దాని మీద కదా మనం దృష్టిని పెట్టాలి. అలా పెట్టడం లేదు. ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నేను ఉన్నాను, ఈ ప్రపంచంలో ఎందరో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎందరో భోగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎందరో రోగాల్లో ఉన్నవాళ్ళు, ఎందరో భక్తులు ఉన్నారు, ఇందరున్నారు, అందరున్నారు. వారందరికీ మేమేదో చేసి గొప్ప సేవకులుగా ఉండాలి, గొప్ప భక్తులుగా ఉండాలి అని ప్రయత్నం చేసేవారే తప్ప అసలు ఈ ప్రపంచం ఎక్కడుంది, నేనెవరిని అని ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా? దీని మీదనే మన దృష్టిని ఉంచుకోవాలంటారు భగవాన్. అంటే ఈ సందర్భంలో ఊరికే నాకు గుర్తొచ్చింది ఏమని చెప్తున్నానంటే, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్వా స్వప్న విచారం అన్నారు శంకర్ల వారు భజగోవిందంలో. కస్త్వం కోహం కుత ఆయాత, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ తల్లి ఎవరు, ఈ తండ్రి ఎవరు, ఈ బంధువులు ఎవరు, ఈ మిత్రులెవరు అని మన నిజస్వరూప తత్వాన్ని పరిశీలించి చూస్తే ఈ విశ్వమంతా ఒక స్వప్నమే తప్ప సత్యం కాదు అని నీకు అనుభవానికి వస్తుంది అని దీని అర్థం అన్నమాట. దానికి భగవాన్ సూచించింది కూడా అదే. కేవలం ఆత్మ కోసం మాత్రమే అన్వేషించగల పూర్తి నిజాయితీతో కూడిన శ్రద్ధ గలవారు మనలో ఎందరుంటారు? సంఘ సేవ, లోకహితమో అంటూ నిరంతరము మన దృష్టిని మన లక్ష్యం మీద నుంచి పక్కకి మరలించడమే కదా జరుగుతోంది అందరికీ. అదే గొప్ప ఆధ్యాత్మిక జీవితం అని, శుద్ధమైన జీవితం అని అనుకుంటున్నాం మనం. కానీ ప్రపంచం ఎక్కడుంది, మనం ఎవరిమి, దీనిపైనే మన దృష్టిని ఉంచాలి. ఇక కృష్ణ ప్రేమ్ అన్నాయన ఉత్తర భారతదేశ యాత్ర, దాని గురించి చెప్తున్నారు బలరాం రెడ్డి గారు. మహర్షి వద్ద 1 సంవత్సరం ఉన్న తర్వాత 1938 జనవరిలో 2 నెలల తర్వాత తిరిగి ఆశ్రమానికి రావాలనే ఉద్దేశంతో నేను మా గ్రామానికి వెళ్ళాను. మహర్షి దగ్గర 1 సంవత్సరం ఉన్నారు. తర్వాత జనవరిలో 2 నెలలు మా ఊరు వెళ్ళి ఉండి మళ్ళీ ఆశ్రమానికి రావాలని నేను అనుకున్నాను. 2 నెలల కాలంలో నేను ఉత్తర భారతదేశ యాత్ర చేయాలనుకున్నాను. అరవిందాశ్రమంలో దిలీప్ కుమార్ రాయ్ గారి ద్వారా నేను శ్రీ కృష్ణ ప్రేమ్ గురించి విన్నాను. నేను హిమాలయాల్లో గల ఆయన ఆశ్రమంలో ఆయన దర్శించుకోవాలి అనుకుంటున్నాను. ఆయన అల్మోరాకు 18 మైళ్ళ దూరంలో ఉండేవారు. నేను నా గ్రామం నుంచి రైల్లో ఢిల్లీకి చేరుకున్నాను. అక్కడి నుంచి నేను బరేలీకి వెళ్లే మరో రైలు ఎక్కా. అక్కడి నుంచి మరొక రైల్లో ఖద్గోడాంకు ముందు స్టేషన్ అయిన హల్ద్వానీ వద్ద దిగి బస్సులో అల్మోరా చేరుకొనమని నాకు మిత్రులు సలహా ఇచ్చారు. వారి సలహాను అనుసరించి నేను సాయంత్రానికి అల్మోరా చేరుకుని ఆ రాత్రికి ఒక ధర్మశాలలో బస చేశాను. ఉదయం 8:30 గంటలకి నా సామాను తీసుకుని రావడానికి ఒక కూలీని ఏర్పాటు చేసుకుని కాలినడకన అడవుల గుండా, కొండల గుట్టల గుండా బిర్తోలాలోని శ్రీ కృష్ణ ప్రేమ్ ఆశ్రమానికి బయలుదేరాను. మేము గంటకి 2.5 మైళ్ళ చొప్పున ప్రయాణిస్తూ సాయంత్రం 4:30 గంటలకు ఆశ్రమానికి చేరాం. పొద్దున్న 8:30 గంటలకు బయలుదేరిన వాళ్ళు ఆయన ఆశ్రమానికి చేరేసరికి 4:30 గంటలకు
ఆశ్రమం చేరుకున్నాం, కృష్ణ ప్రేమ గారి ఆశ్రమానికి. ఆ ఆశ్రమం సమీపిస్తున్నప్పుడు దూరం నుంచే ఆయన పొడవైన ఆకారాన్ని నేను చూడగలిగాను. నేను ఇక్కడికి వస్తున్నాను అనే సంగతిని నేను ముందుగా ఆయనకి ఏమీ తెలియపరచలేదు. నేనెవరినో, ఎక్కడి నుంచి వస్తున్నానో ఆయన ఎరుగరు కూడా. అయినప్పటికీ ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించారు. నా సామాన్ని పక్కనున్న అతిథి గదిలో ఉంచి పలహారం తీసుకోవడానికి ఆయన వద్దకి రమ్మన్నారు. అక్కడ కృష్ణప్రేమ తన గురువైన యశోదామాతో కలిసి ఉంటున్నారు. వివేకానందని ఖ్యాతి ఇంకా ప్రపంచానికి వెల్లడి కాకపూర్వము ఆయన దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఖాజీపూర్లోని ఒక బ్రాహ్మణుల ఇంట బస చేసినప్పుడు వారి చిన్న కుమార్తెను కుమారీ పూజ జరుపుటకై ఎంపిక చేసుకున్నారట. ఆ చిన్న బాలికే తర్వాత కాలంలో యశోదామాగా మారి కృష్ణ ప్రేమకి గురువు గారయ్యారు. కృష్ణప్రేమ పూర్వ ఆశ్రమ నామం రొనాల్డ్ నిక్సన్. ఆయన కేంబ్రిడ్జిలో ఒక మేధావంతుడైన పట్టభద్రుడు. ఇంగ్లీష్ దేశంలో ఆయన ఆధ్యాత్మిక తృష్ణ సంతృప్తి చెందకపోవడం చేత ఆయన భారతదేశానికి వచ్చారు. ఈ రొనాల్డ్ నిక్సన్ అన్న ఆయన సన్యసించి ఒక వైష్ణవ సన్యాసిగా మారక ముందు లక్నో విశ్వవిద్యాలయంలోనూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోనూ ఆంగ్ల సాహిత్య అధ్యాపకునిగా పనిచేశారు. వైష్ణవ సన్యాసిగా మారక ముందు హిందీ, బెంగాలీ భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. సంస్కృత, పాళీ భాషలను కూడా శ్రద్ధగా నేర్చుకున్నారు ఆయన. ఈ కృష్ణ ప్రేమ్ అనే, అంతకు ముందు ఆయన పేరు రొనాల్డ్ నిక్సన్. ఆయన వైష్ణవ సన్యాసిగా మారాక కృష్ణ ప్రేమ్ అన్న పేరు మారిందనమాట. వారి ఆశ్రమం ఆయన ఆశ్రమంలో ఒక పూజా గది, వంటగది, గ్రంథాలయం, మరొక 2 గదులు కింద అంతస్తులో ఉన్నాయి. ఆశ్రమంలో ఒక పూజ గది, ఒక వంటగది, ఒక గ్రంథాలయం, మరొక 2 గదులు కింద అంతస్తులో ఉన్నాయి. మేడపైన ఒక గదిని అందంగా నిర్మించారు. వాళ్ళు కొన్న స్థలం చుట్టుకొలత 3 మైళ్ళు. ఆ స్థలం కొనిపించిన బ్రోకరు కొన్ని అంశములలో తమను మోసం చేసినట్లు ఆయన చెప్పారు. 1938 మే నెలలో నేను వెళ్లేటప్పటికే వారు సమస్యలను వీలున్నంత వరకు సర్దుబాటు చేసుకుని దాన్ని చక్కగా ఉపయోగకరమైన దానిగా మలుచుకున్నారు. నాకు ఆ ఆశ్రమం చుట్టూరా వృక్షాలు, కొండలు కలిగి ఉన్న స్థలము ఎడారిలోని నీటి చెలువలాగా, అంటే ఓయాసిస్ లాగా కనిపించింది. నేను మా గ్రామంలోని మా తోటలో పండిన 2 సపోటా పళ్లను వారికి సమర్పించాను. వారు ఆ రకపు పండుని ఎన్నడూ అంతకుముందు చూడకపోవడం వల్ల వారు ఎంతో ఆసక్తితో దాని గురించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వారు ఆ పండ్లను తిన్న తర్వాత వాటి గింజల్ని జాగ్రత్తగా దాచిపెట్టారు. వారు ఎన్నో రకముల పళ్ళ చెట్లను, కూరగాయల చెట్లను పెంచడం నేను చూశాను. వారు ఒక తేయాకు తోటను కూడా పెంచడానికి ప్రయత్నించారట. కానీ కొండలలోని గాలిలో తేమ అధికంగా ఉండడంతో అది సాధ్యపడలేదట. నేను 5 సంవత్సరాల అరవిందాశ్రమంలోనూ 1 ఏడాది శ్రీ రమణాశ్రమంలోనూ ఉన్నాను అనే విషయం తెలిసిన పిదప శ్రీ భగవాన్ గురించి, శ్రీ అరవిందుల గురించిన విషయాలను వినుటకి కృష్ణప్రేమ గారు, యశోదామ గారు ఎంతో ఆసక్తి చూపించారు. నేను వారి వద్ద 3 రోజులు ఉండాలని వెళ్ళాను. కానీ నేను భగవాన్ గురించి, శ్రీ రమణాశ్రమాన్ని గురించిన కథలు చెప్పడం ప్రారంభించగానే వారు నన్ను అసలు 1 నెల రోజులు ఉండిపోమని కోరారు. కానీ నేను అట్లు చెయ్యలేక నేను ముందుగా నిర్ణయించుకున్నట్లు 3 రోజులు మాత్రమే ఉండి వచ్చేశాను. అక్కడ ఉన్న స్వల్పకాలంలో వారు పూర్తి ఏకాగ్రతతో కూడిన భక్తి, తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలతో కూడిన ఒక అసాధారణమైన జీవితం గడుపుతున్నట్లు నేను గమనించాను. ఇచ్చట ఈ పర్వత ప్రాంతం
యశోదామ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటే సముద్ర తీర ప్రాంతంలో వాతావరణం ఆమె భర్త ఆరోగ్యానికి అనుకూలంగా ఉండేది. అందుకని ఆరోగ్య కారణాల రీత్యా వారిరువురు చెరొక చోట ఉంటూ ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమో, ఈ పర్వత ప్రాంతం ఏమో యశోదామ గారికి బాగుండేది, ఆయన భర్తకేమో సముద్ర తీర ప్రాంతం బాగుండేది. అంచేత ఇద్దరు అనారోగ్య కారణాల వల్ల, ఆరోగ్య కారణం వల్ల వారిద్దరూ వేరొక చోట ఉంటూ ఉండేవారు. యశోదామ గారి కుమార్తె కూడా తల్లితో పాటు ఆశ్రమంలోనే ఉండేది. యశోదామకు కృష్ణ ప్రేమ పైన ఎంత నమ్మకం అంటే ఆమె తన కుమార్తె పూర్తి బాధ్యతను కృష్ణ ప్రేమకు అప్పగించారు. ఆయన కూడా ఆ బాలికను తన స్వంత బిడ్డలాగా చూసుకునేవారు. కృష్ణ ప్రేమ యశోదామను తనకు దీక్ష ఇచ్చి తనకు శిష్యునిగా స్వీకరించమని కోరగా ఆమె ఆయనతో సరే నేను అలా చేస్తాను, కానీ ఒక షరతు, నువ్వు ఎప్పుడూ నీ ఆధ్యాత్మిక పురోగతిని గురించి ఎన్నడూ నాకు ఫిర్యాదు చేయకూడదు. మీరు మంత్రం నాకు చెప్పారు, నేను చేసుకున్నాను, ఇంకా నాలో ఏ మార్పు కలగలేదు, అలాంటి ఫిర్యాదులు నాకు చేయకూడదు అన్నారు. ఆయన అందుకు అంగీకరించారు. ఆయన చివరి వరకు తమ గురువు గారి ఔన్నత్యాన్ని గురించి, అనుగ్రహాన్ని గురించి పూర్తిగా సంతృప్తితో ఉండేవారు. నేను వారి వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకి ఆయనకు ఒక ఉత్తరం రాశాను. అందులో భగవాన్ను గురువుగా పొందినందుకు మీరు యశోదామను గురువుగా పొందినందుకు నేను ఇద్దరము అదృష్టవంతులమే అని ఆయన రాశారు. కృష్ణ ప్రేమ గారు ఈయనకు ఉత్తరం రాశారనమాట బలరాం రెడ్డి గారికి. మీరు భగవాన్ గురువుగా పొందినందుకు, నేను యశోదామాని గురువుగా పొందినందుకు మన ఇద్దరం చాలా అదృష్టవంతులము అని ఒక ఉత్తరం రాశారు. నేను 3 రోజులు పూర్తయిన పిమ్మట అల్మోరాకు తిరిగి వచ్చి అచ్చటి నుంచి డెహ్రాడూన్కి వెళ్ళాను. అక్కడి నుంచి రాజ్పూర్ వెళ్లే బస్సు ఎక్కాను. అది ముస్సోరికి కేవలం 7 మైళ్ల దూరంలో ఉంటుంది. రాజ్పూర్ నుంచి 1 మైలు దూరం నడిస్తే కొండపైన డాక్టర్ డికే శాస్త్రి గారి ఆశ్రమం ఉంటుంది. 1931లో చదువు మానేసిన తర్వాత నేను వారణాసి నుంచి ఈ ఆశ్రమానికి వెళ్ళాను. అప్పట్లో మరి 7 సంవత్సరాల క్రిమ్మట నేను తిరిగి ఈ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమ స్థాపకుడు మరణించారని తెలిసింది. అమెరికా దేశీయురాలైన ఆయన భార్య ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అచ్చట యువజనులకు ఆధ్యాత్మిక సంప్రదాయములను, భారతదేశ చరిత్రను, ఇతర సాంస్కృతిక విషయాలను బోధిస్తూ ఉండేవారు ఆ ఆశ్రమంలో. నేను 1931లో అక్కడికి మొదటిసారి వెళ్ళినప్పుడు టి.ఎల్. వాస్వాని అక్కడే ఉపాధ్యాయునిగా ఉండేవారు. అప్పటికి ఆయన ఎన్నో గొప్ప గ్రంథాలను రచించిన ప్రఖ్యాత రచయిత, పేరు పొందిన వక్త కూడాను. టి.ఎల్. వాస్వాని గారు ఆయన పేరు పొందిన వక్త కూడాను, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా పేరు పొందారు. అచ్చటికి రాకపూర్వం ఆయన ఒక కళాశాలలో ఛాన్సలర్ గా అంటే అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన ఒక సాధువుగా మారడం కోసం ఆ ఉద్యోగంకు రాజీనామా చేసేశారు. అందువల్ల ఆయనని తర్వాత కాలంలో సాధు వాస్వాని అని అనేవారట. నేను 2వ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బోధించట్లేదు. అక్కడ ఎవరో నన్ను అక్కడికి 4 మైళ్ల దూరంలో ఉంటున్న ఒక బెంగాలీ మహాత్మురాలిని మీరు చూశారా అని అడిగారు. నేను చూడలేదు అని చెప్పగానే వారు వెంటనే బస్సులో అక్కడికి 4 మైళ్ల దూరంలో ఉన్న కిషన్పూర్కి వెళ్ళమని చెప్పారు. అక్కడ దిగి వాకబు చేసి ఆ మహాత్మురాలి ఇంటికి వెళ్ళి చేరుకున్నాను. నేను ఆ ఇంటి ద్వారం వద్దనే ఎవరో వ్యక్తి నాకు ఎదురుగా వచ్చి నన్ను ఆ ఇంటిలోని ఒక గదిలోనికి తీసుకువెళ్లి అచ్చట నేల మీద కూర్చోమని చెప్పారు. అచ్చట ఒక చాప పైన పరిచిన ఒక తెల్ల వస్త్రం పైన విశిష్టమైన వారుగా కనిపించే ఒక శ్రీమూర్తి కూర్చొని ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న ఆమె
ఆమె యొక్క ఆధ్యాత్మిక శక్తి, శాంతి సౌహార్దాలతో నిండి ఉన్న ఆమె పరిసర వాతావరణము నాపైన ఒక అసాధారణమైన ప్రభావాన్ని చూపించాయి. నాకు దాదాపుగా మహర్షి ఎదురుగా కూర్చున్నట్లే అనిపించింది ఆమె ముందు కూర్చుంటే. ఆమె తేజస్సుతో ప్రకాశిస్తూ ఎన్నో విధాలుగా మహర్షినే పోలి ఉన్నారు. 20వ శతాబ్దానికి చెందిన ఒక అసాధారణమైన ఆధ్యాత్మికవేత్త అయిన ఆనందమయ్యి మా వయస్సు అప్పటికి 42 సంవత్సరాలు. 20వ శతాబ్దానికి చెందిన ఒక అసాధారణమైన ఆధ్యాత్మికవేత్త అయిన ఆనందమయ్యి మా అరవిందాశ్రమంలో ఉన్నారు కదా, వయసు అప్పటికి 42 సంవత్సరాలు. ఒక వాత్సల్యపూరితమైన ధోరణిలో ఆమె నా గురించి వివరాలను అడిగి ఎంతో ప్రేమతో ఆదరణతో నా వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేను కృష్ణప్రేమ్ ఆశ్రమం నుంచి అచ్చటికి వచ్చానని చెప్పగానే ఆమె, కృష్ణప్రేమ్, యశోదామ ఉత్తరాన ఒక బృందావనమును అల్మోరాలో సృష్టించారు తెలుసా అన్నారు. త్వరలోనే ఆ గది సందర్శకులతో నిండిపోయింది. అక్కడ ఉన్నవారిలో కొందరు ధ్యానం చేసుకుంటున్నారు, మరికొందరు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు, కొందరు ఆనందమయ్యి మాను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అంటే ఈవిడ పేరు కూడా ఆనందమయ్యి మానమాట. కొందరు ఆనందమయ్యిని అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని సహజంగానే వాటంతా అవే జరిగిపోతున్నట్లు అనిపించింది. అచట ఏ ప్రవర్తన నియమావళి బలవంతంగా జనుల మీద రుద్దబడ్డం లేదు. అది చూసి నాకు వెంటనే రమణాశ్రమంలోని పాతహాలు గుర్తొచ్చింది. రమణాశ్రమంలో పాతహాల్లో అలాగా ఏ ప్రవర్తన నియమావళి లేనటువంటి ఆ పద్ధతి ఇక్కడ కూడా అమలు జరుగుతుంటే నాకు రమణాశ్రమం గుర్తొచ్చింది. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆమె లేచి వేరొక గదిలోకి వెళ్తూ ఉండగా మరికొందరితో పాటు నేను కూడా ఆమెను అనుసరించాను. అచ్చట గడ్డమును కలిగి ఉన్న ఒక మధ్య వయస్కుడు నేల మీద పరుండి బాధతో మెలికలు తిరుగుతున్నారు. ఆయన నేను 2 రోజుల క్రితం డెహ్రాడూన్ నుండి రాజ్పూర్ వెళ్లే బస్సులో చూశాను నేను. ఆయన ఆనందమయ్యి మా యొక్క భర్తట. ఆయనకి మసూచి సోకడంతో ఆనందమయ్యి మా ఇంట్లో ఉంటున్న తమ తల్లిగారిని, దీదీ అనే ఒక భక్తురాలిని బలవంతంగా వేరే చోట ఉంచడానికి పంపారు. ఆమె ఒక్కరే ఆ ఇంట్లో భర్తతో పాటు ఉంటూ ఎంతో శ్రద్ధతో ఆయనకు పరిచర్య చేసినప్పటికీ ఆయన కోలుకోలేదు. ఆయన ఆ వ్యాధి వలన మరణించారు. జరగబోయేది ఆమెకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన చివరి రోజుల్లో ఆమె ఆయనతో పాటు ఒంటరిగా ఉండదలిచారు. ఆయనతో ఆమె గడిపిన ఆ సమయంలో ఆయనకి పరిచర్య చేయడమే కాకుండా ఆయన ఆధ్యాత్మిక పథంలో ఎంతగానో పురోగతి చెందేటట్లు చేసి ఉంటారు మా. ఇంకా ఆయన ఇంకెంతకాలం ఉండరని ఆవిడకి తెలుసు కనుక ఆయన సేవ, ఆవిడ చివరి రోజులు చక్కగా సేవ చేస్తూ ఆయనకి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసినదంతా ఆయనకి బోధ చేశారు ఆవిడ ఆనందమయ్యి. ఆ తర్వాత రాజపూర్ ఆశ్రమంలో 3 రోజులు గడిచిన తర్వాత నేను బృందావనానికి వెళ్ళాను. నాకు అక్కడికి వెళ్లాలనే ప్రత్యేకమైన ఆసక్తి లేకపోయినప్పటికీ కృష్ణప్రేమకి ఇచ్చిన మాట వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యశోదామ గురువు గారైన ఒక సన్యాసి అచ్చట ఉంటున్నారు. కృష్ణప్రేమ గారి గురువు గారు కదా యశోదామ. యశోదామ గారి గురువు గారైన ఒక సన్యాసి అక్కడ ఉంటున్నారు. ఆయన్ని కలవమని వారు నాకు చెప్పారు కృష్ణప్రేమ గారు. కృష్ణప్రేమ గారి శిష్యులు కొందరు అచ్చట తమ స్వంత ఇంటిలో ఉంటున్నారు. కృష్ణప్రేమ కొరకే నేను వారిని కలుసుకున్నాను. వెళ్ళమన్నారు కాబట్టి వెళ్లి ఆయన శిష్యులు కలుసుకున్నారు బలరామరెడ్డి గారు. ఆ తర్వాత స్వామి రామదాసు ఆనందాశ్రమం. నేను రమణాశ్రమానికి తిరిగి వెళ్ళవలను అనేటువంటి ఆశతో ఉన్నప్పటికీ
మధ్యలో కేరళలోని స్వామి రామదాస్ గారిని సందర్శించడం జరిగింది. చాలా కాలం ఏమిటి, మళ్ళీ రమణాశ్రమం వెళ్ళిపోవాలనుకుంటున్నారు గాని ఆ ప్రయాణ మధ్యలో కేరళలోని స్వామి రామదాస్ గారిని సందర్శించడం జరిగింది. రామదాస్ గారు ఇంటిని వీడి సాధువుగా మారిన పిమ్మట ఆయన భార్య, ఆమె సోదరుడు, ఆయన పుత్రిక కూడా ఆయన ఆశ్రమానికి వెళ్లి ఉండసాగారు.